on my knees, whatever you like, 'cause you're always on my. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శ్రితా చౌదరి. చాలా రోజులైంది ఒక వీడియో పోస్ట్ చేసి అండ్ రికార్డ్ చేసి. ట్రస్ట్ మీ గాయ్స్, నేను చాలా రికార్డ్ చేశాను వీడియోస్, బట్ ఎడిటింగ్కి అస్సలు టైం దొరకలేదు. నాట్ టైం, బట్ మైండ్ ఒక ప్లేస్లో లేనప్పుడు ఎడిటింగ్ చేయబుద్ధి కాదు, ఏం చేయబుద్ధి కాదు కదా. రోజుల ముందు షూట్ చేశాను, ఆల్మోస్ట్ ఐ థింక్ ఒక 1 month బ్యాక్. అప్పుడు నేను న్యూ జెర్సీ నుంచి మూవ్ అవుతున్నాను. ఫస్ట్ డే ఆఫ్ రికార్డింగ్ చేశాను, బట్ ఆఫ్టర్ దట్ కెమెరా కూడా ప్యాక్ చేసేసా. రెస్ట్ ఆఫ్ డేస్ క్యాప్చర్ చేయలేకపోయాను. అందుకే ఇప్పుడు వాయిస్ ఓవర్ చేస్తున్నాను టు టెల్ యాక్చువల్లీ వాట్ హ్యాపెండ్ అని, సడన్లీ ఎందుకు మూవ్ అయ్యాను. హానెస్ట్లీ చెప్పాలంటే న్యూ జెర్సీ వదలడం చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఇండియా నుండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ స్టెప్ అయితే నేను న్యూ జెర్సీయే. అండ్ ఆల్సో ఐ ఫెల్ట్ లైక్ ఎ హోమ్, రియల్ హోమ్. నా లైఫ్లో ఫస్ట్ టైం ఐ డోంట్ నో ఎనీథింగ్, ఫస్ట్ పర్సన్ ఫ్రమ్ ఫ్యామిలీ టు కమ్ అబ్రాడ్. సో అన్ని విషయాలు హ్యాడ్ టు ఫిగర్ అవుట్ ఇట్ అలోన్. ఫైనల్లీ కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్న టైంలో అగైన్ మూవ్ అవ్వాలి అంటే పానిక్ అయ్యాను. క్లిప్స్లో కూడా ఫేస్లో టెన్షన్ కనిపిస్తుంది, బట్ నౌ ఐమ్ ఓకే, ఐఎమ్ సెటిల్డ్. ఫస్ట్ డే ఆఫ్ ప్యాకింగ్ స్టార్ట్ చేసా, ట్రై చేసా షూట్ చేయడానికి, బట్ ప్యాక్ చేయడం సేమ్ టైంలో అండ్ వీడియో షూట్ చేయడం చాలా కష్టంగా ఉండే. బట్ బిగ్ స్ట్రగుల్ ఏంటంటే, మా అమ్మ ఫ్యూ మంత్స్ బ్యాక్ వచ్చినప్పుడు ట్రెడిషనల్ డ్రెస్సెస్ తీసుకురమ్మని చెప్పాను. ఎందుకు అది చెప్పానా అని అనిపిస్తుంది, బికాస్ ఐ ఎండెడ్ అప్ యూజింగ్ vacuum bags to seal my clothes. సూపర్ హెల్ప్ఫుల్గా ఉండే. జీన్స్, హుడీస్, లెహంగాస్ అన్ని కంప్రెస్ చేసేసాను. అమెజాన్లో దొరుకుతాయి, ఇండియాలో కూడా అవైలబుల్ ఉంటాయి. ఓకే, నౌ ద రియల్ రీజన్ ఫర్ మై మూవ్. ఎందుకంటే ఇదంతా ఒక 15 daysలో జరిగింది. నా రూమ్మేట్స్ కొంతమంది ఇండియా వెళ్ళిపోయారు అండ్ కొంతమంది జాబ్ కోసం స్టేట్కి మూవ్ అయిపోయారు. నేను మాత్రం ఒక్కదాన్నే ఉండే. మై క్లాస్మేట్స్ ఇల్లు గురించి చూస్తున్నారు. సో హవెవర్ మా ఇంట్లో ఖాళీ ఉందని ఐ టోల్డ్ దెమ్ టు కమ్. సో అపార్ట్మెంట్ మేనేజర్ హూ వాస్ చిల్ బిఫోర్ మేనేజ్ చేసేది మాత్రం ఒక పాకిస్తానీ, అండ్ ఆల్సో అపార్ట్మెంట్ ఓనర్స్ కూడా పాకిస్తానీ వాళ్ళు. సో ఎప్పుడు ఇండియా పాకిస్తాన్ గురించి ఎప్పుడు మేము మాట్లాడుకోలేదు. అండ్ హీ వాజ్ వెరీ చిల్, చాలా మంచి ఆయన అయితే. బట్ ఎప్పుడైతే పహల్గామ్ అటాక్ అయింది అండ్ ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయిందో ఆ వీక్లో నాకు ప్రాబ్లం చేయడం అయితే స్టార్ట్ చేశాడు. అండ్ ఈ చేసేటప్పుడు కూడా నేను చెప్పాను, ఇట్లా వీళ్ళు వెళ్ళిపోతున్నారు, బట్ దెర్ ఆర్ సమ్ పీపుల్, స్టూడెంట్స్ ఎవరైతే హౌస్ గురించి ఎత్తుకుతున్నారు, సో నేను వాళ్ళని తీసుకుంటున్నాను. హీ వాజ్ ఓకే టిల్ దెన్. ఎప్పుడైతే ఈ అటాక్స్ ఇవన్నీ అయినాయో హీ స్టార్టెడ్ బిహేవింగ్ వియర్డ్. ఇక ఏమనంటే రూల్స్ మాట్లాడుతుండే, యాజ్ పర్ యూఎస్ఏ ఓన్లీ లీజ్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఇంట్లో ఉండాలి. బట్ నా నైబర్స్ తోటి ఇంకా వేరే అపార్ట్మెంట్స్ ఫ్లాట్స్లో ఉన్న వాళ్ళు మాత్రం అస్సలు అట్లా ఉండకపోతుండే. బట్ ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం ఓన్లీ మేమే స్టూడెంట్స్, సో హీ స్టార్టెడ్ బిహేవింగ్ ఆడ్ విత్ అస్. సడన్లీ కాల్డ్ అండ్ సెడ్ ఓన్లీ లీజ్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఇంట్లో ఉండాలి అని. అదేంటి అని ఒక ఇన్ పర్సన్ వెళ్ళి మాట్లాడితే బెటర్ కదా అని చెప్పి వెళ్ళాను. బట్ హీ స్టార్టెడ్ టాకింగ్ ర్యాండమ్లీ అబౌట్ ఇండియా పాకిస్తాన్ సిచ్యువేషన్. ఐ వాజ్ లైక్, బ్రో ఏంటి ఇప్పుడు అనిపించింది. చాలా అన్కంఫర్టబుల్గా అండ్ అన్సేఫ్గా ఫీల్ అయ్యాను. హీ టోల్డ్ ఎవరైతే లీజ్లో లేరో వాళ్ళని వెకేట్ చేయమని చెప్పు, నీకు ఇంత టైం ఇస్తున్నా అని చెప్పాడు. సో నేను నా ఫ్రెండ్స్ అందరికీ చెప్పాను ఇట్లా ఉంది సిచ్యువేషన్ అని. వాళ్ళు ఏమన్నారు, ఇట్స్ బెటర్ నువ్వు అక్కడ నుండి మూవ్ అవ్వు, ఎందుకంటే నువ్వు ఒక్కదానివే ఉండి రెంట్ ఎట్లా పే చేస్తావు, ఎందుకంటే లీజ్ డిసెంబర్ వరకు ఉండే. డిసెంబర్ వరకు నేను ఒక్కదాన్నే పే చేయడం నాతో అవ్వదు, బికాస్ ఇట్స్ ఎక్స్పెన్సివ్ హియర్. సో వాళ్ళు అన్నారు, ఇక్కడికి వచ్చేసి జాబ్ మీద ఫోకస్ చేయి, అన్నీ ఫోకస్ చేయి, యూ గెట్ బెటర్, అప్పుడు నువ్వు ఇనిషియల్ స్టేజెస్లో వీ విల్ హెల్ప్ యూ అండ్ వీఆర్ దేర్ అన్నారు. సో అది మాత్రం నాకు చాలా స్ట్రెంగ్త్ ఇచ్చింది. సో ఐ హ్యావ్ డిసైడెడ్ టు మూవ్. డిపాజిట్ కూడా వదిలేశాను, బికాస్ లీజ్ డిసెంబర్ వరకు ఉందని చెప్పాను కదా మీకు. సో బట్ నా పీస్ ఇంపార్టెంట్ అనిపించింది. నా ఫ్రెండ్స్ కూడా సపోర్ట్ చేశారు, డిపాజిట్ కోసం వరీ అవ్వకు, అవన్నీ వదిలేసేయి, ఐ విల్ బి ఆల్వేస్ థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్.
హౌస్లో లాస్ట్ పర్సన్ నేను ఉండడం వల్ల సో ఫర్నిచర్, కిచెన్ స్టఫ్ అన్నీ మేనేజ్ చేయాల్సి వచ్చింది. అన్ని ఐటమ్స్ ఫేస్బుక్ మార్కెట్లో లిస్ట్ చేశాను. ఈవెన్ స్మాల్ ఫ్లవర్ వ్యాస్ దగ్గర నుంచి ట్రేస్ కూడా సెల్ చేసేసాను. 15 daysలో నేను 800 వచ్చాయి నాకు అవన్నీ అమ్మడం వల్ల. నాట్ బ్యాడ్ రైట్? అఫ్ కోర్స్ మనం దానికి కొంచెం ఎక్కువ పెట్టాము, బట్ సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. ఫర్నిచర్ మనీ నా ఫ్రెండ్స్ మేమందరం కలిసి కొన్నాం కాబట్టి మేమందరం షేర్ చేసుకున్నాము. బికాజ్ వాళ్ళు డిపాజిట్ కూడా వదిలేశారు నా గురించి అని. కిచెన్ ఐటమ్ అండ్ గ్రాసరీస్ అవన్నీ ప్రజెంట్ ఉంటున్న వాళ్ళు నేను డివైడ్ చేసుకున్నాము. సో కార్ ఉండడం వల్ల కార్ కూడా షిప్ చేయాల్సి వచ్చింది. సో ఆ కార్ షిప్ చేసేటప్పుడు వాళ్ళు నాకు చెప్పారు దాంట్లో మీరు 100 LBs పెట్టుకోవచ్చు అని. బట్ మనం 100 LBsతో వదిలేస్తామా? 400 LBs పెట్టేశాను. నాతో పాటు ఒక ఫ్రెండ్ కూడా ట్రావెల్ చేస్తుండే నన్ను డ్రాప్ చేయడానికి. సో తనకి 2 చెక్-ఇన్ బ్యాగ్స్, నాకు 2 చెక్-ఇన్ బ్యాగ్స్ వల్ల సామాన్లు అయితే వెళ్ళిపోయినాయి. అండ్ ఆల్సో లాస్ట్లో కొన్ని ఐటమ్స్ నా క్లోజ్ ఫ్రెండ్స్కి ఇచ్చేసాను. ఐ థాట్ అబౌట్ లగ్లెస్ అని ఒక షిప్పింగ్ లైక్ ఫెడెక్స్, UPS, DHL లాగా. సో బట్ అవన్నీ లగ్లెస్ చేయడం వర్త్ కాదు, దాని బదులు కొత్తవి కొనుక్కోవడం ఇంకా చీపర్ అయింది అని. చాలా కష్టం అయ్యింది ఎమోషనల్గా, బికాజ్ అన్నీ చిన్న చిన్నగా ఇష్టంతో కొనుక్కున్నాం కదా. బట్ కానీ నాకు ఆప్షన్ లేకుండే. అబ్రాడ్లో లైఫ్ ఈజీ కాదు, మెంటల్లీ చాలా స్ట్రాంగ్ ఉండాలి. ఇట్స్ స్ట్రెస్ఫుల్ ఎమోషనల్గా. సో ఎవరైనా అబ్రాడ్ మూవ్ అవ్వాలి అనుకుంటే బీ రెడీ, బీ స్ట్రాంగ్. సో అబ్రాడ్కి వచ్చే ముందు ఖచ్చితంగా 1 minute కాదు, ఒక 10-20 days ఖచ్చితంగా ఆలోచించండి. హౌ ఈజ్ మై లైఫ్ గోయింగ్ టు బీ? అక్కడికి వెళ్ళాక ఏ సిచ్యువేషన్స్ వస్తాయి, ఎట్లా హ్యాండిల్ చేస్తాను అని. మనకి ఇంట్లో అందరూ ప్యాంపర్ చేసి పెంచుతారు, కానీ మనం ఇక్కడికి వచ్చాక దీనికి కూడా స్ట్రగుల్ అవుతారా అని, అన్నిటికీ స్ట్రగుల్ అవుతారు. సో నేను వచ్చే ముందు అయితే అసలు ఏం వీడియోస్ ఉండకపోతుండే, యూట్యూబ్లో, ఇన్స్టాలో ఎవరు చెప్పకపోతుండే. బట్ ఇప్పుడు అప్కమింగ్ అందరూ చాలామంది యూట్యూబర్స్, స్టూడెంట్స్ అందరూ హౌ ఇస్ లైఫ్ రాగా రియల్గా చెప్తున్నారు. ఏదో యూట్యూబ్లో ఒక ఇన్ఫ్లుయెన్సరు ఇక్కడ జాబ్ వచ్చింది, అక్కడ జాబ్ వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చిందని, ఇంత లైఫ్ హ్యాపీగా ఉంది, ఇన్ని $, సంపాదిస్తున్నారు అని. అస్సలు వాళ్ళ మాటల్లో మాత్రం అస్సలు పడకండి. వాళ్ళ అన్ని డ్రీమ్స్ చూపించడం. ఈజ్ ఇట్ రియలీ వర్త్ ఇట్ అయితేనే నేను వస్తాను, ఇవన్నీ హ్యాండిల్ చేస్తేనే నేను రాగలను అనుకుంటేనే ప్లీజ్. ఇట్స్ నాట్ అబౌట్ మనీ. ఎవ్రీ టైమ్ అది మనీ గురించి అవ్వదు. సో మెంటల్ పీస్ ఇంపార్టెంట్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. మీ ఆ సిచ్యువేషన్ నుంచి వెళ్ళిపోయాక యూ విల్ బీ సో ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ యాక్చువల్లీ. సో దిస్ వే మై రియల్ స్టోరీ మూవింగ్ ఫ్రమ్ న్యూ జెర్సీ టు ఎ న్యూ చాప్టర్. ఎక్కడికి మూవ్ అయ్యానంటే దానికోసం మీరు నెక్స్ట్ వీడియో చూడాల్సిందే. బట్ హింట్ అయితే ఇస్తాను, చాలా బ్యూటిఫుల్గా ఉంది. నాకు ఒక రియలైజేషన్ అయితే వచ్చింది. ఒక చోటే లాంగ్ టైం ఉంటే మనకి చాలా కంఫర్ట్ జోన్ లాగా అనిపిస్తుంది, కానీ మూవ్ అయితే వీ విల్ గ్రో, విల్ లీవ్ అగైన్. సో దిస్ ఈస్ మై స్టోరీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.